హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. చూడండి, ఈరోజు మన వీడియోలోని ఫ్లవర్ గ్రానీ స్క్వేర్ అనేది ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాము. ఈ 2 రకాల ఊలు తీసుకుంటున్నానండి నేను. ఫస్ట్ రెడ్ కలర్ తీసుకొని ఫస్ట్ నాట్ వేసుకోవాలండి. చూడండి, నాట్ ఇక్కడ పట్టుకుంటే మనకి ఈజీగా తీయగలుగుతామండి. నాట్ అయిపోయింది కదా. ఇప్పుడు 4 చైన్ 1 2 3 4. ఇప్పుడు దీన్ని ఫస్ట్ చైన్ ఉంది కదా, అందులో మనం జాయిన్ చేయాలి, అంటే రింగ్ లాగా చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ అంటే రెండాట్ల నుంచి ఒకేసారి తీయాలన్నమాట. చూడండి, ఇప్పుడు 3 చైన్ వేసుకొని డబుల్ స్టిచ్ వేయాలండి. ఈ రింగ్ లోపల నుంచి ఆల్రెడీ 3 చైన్ వేసాం కదా, ఇంకా 11 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. టోటల్ 12 అవుతాయి. 12 అనే ఉండాలి మొత్తం. 3 చైన్తో కలిపి 12 డబుల్ స్టిచెస్ అవుతాయండి. చూడండి, డబుల్ స్టిచ్ 2 డూపుల నుంచి ఒకేసారి తీయాలి. చూడండి, ఒకసారి తిప్పాలి నీడిల్కి. ఇలాగ 2 లూపుల నుంచి ఒకేసారి తీయాలి. ఇది డబుల్ స్టిచ్ అండి. చూడండి, ఒకసారి తిప్పిన దారాన్ని తీసి చూడండి, ఇలాగ ఇది అంతా కూడా అలానే వేయాలండి. టోటల్ 12. చూడండి, 12 అయిపోయి ఇప్పుడు మనం ఫస్ట్ 3 చైన్ వేసాం కదా, ఆ పైన మనం జాయిన్ చేసాం. చూడండి, జాయిన్ చేసిన తర్వాత చూడండి, రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోని మనం ఈ ఊల్ చేంజ్ చేసేసి నెక్స్ట్ వైట్ థ్రెడ్ తీసుకుంటామండి. వైట్ ఊల్. ఈ ఊల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒక సెర్చ్ చేయండి. ఈ ఊల్ చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కానీ నేను తయారు చేయడం కానీ తీసుకున్నాను. చాలా తక్కువకి దొరుకుతాయండి. నేను లింక్ కింద ట్యాగ్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వైట్ థ్రెడ్ని వైట్ ఊల్ని ఇలా యాడ్ చేసిన తర్వాత 4 చైన్ వేయాలి. చూడండి, ఇలా 2 టైమ్స్ తిప్పాలి. మనం త్రిపుల్ క్రోషెట్ అనేది వేస్తున్నాం. ఇక్కడ 2 టైమ్స్ వేయాలి సేమ్ లూప్లో. మొత్తం వేయకూడదండి, ఇక్కడ బాగా గమనించండి. త్రిపుల్ స్టిచ్ అనేది 3 టైమ్స్ తీయాలి కదా, కానీ ఇక్కడ 2 టైమ్సే తీయాలి. చూడండి, 1 2 2 టైమ్స్ తీసాను కదా. ఈ పైన 3 లూప్స్ అయినా 3 లూప్స్లో నుంచి ఒకేసారి తీయాలి. అప్పుడు మనకి ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. 3 చైన్. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. 2 టైమ్స్ తిప్పామా. ఇప్పుడు లూప్లో నుంచి ఊళ్ళని తీసిన తర్వాత చూడండి, లూప్ తీసిన తర్వాత 3 టైమ్స్ కదా మనం తీయాలి, కానీ ఇక్కడ 2 టైమ్సే తీయాలి. 1 2 పైది అలానే ఉంచాలండి. 2 ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ త్రిబుల్ స్టిచ్, సేమ్ లూప్. చూడండి, పైన 2 ఉన్నాయి, 2 సార్లు అయింది కదా. ఇప్పుడు 3rd టైం 3 టైమ్స్ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. చూడండి, 1 చూడండి, ఎన్ని లూప్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ కలిపి 1 2 టైమ్స్ తీసాం కదా. ఇప్పుడు చూడండి, పైన 4 లూప్స్ ఉన్నాయి. ఈ 4 లూప్స్లో నుంచి ఒకేసారి తీయాలి. 1 2 3. మళ్ళీ ఒకసారి అండి, ఫస్ట్ 2 టైమ్స్ తిప్పి త్రిబుల్ స్టిచ్ లాగా త్రిబుల్ స్టిచ్ అనండి ఇది లాస్ట్, లేదంటే 2 సార్లు తీయాలి. ఇంకొకసారి అలాగా విడిచిపెట్టేయాలి. 1 2. మళ్ళీ త్రిబుల్ స్టిచ్. ఒక్కొక్క లూప్లోనే 3 టైమ్స్ వేయాలండి. చూడండి, 4 లూప్స్ నుంచి ఒకేసారి 1 3 చైన్ వేయాలి. 2 3. చూడండి, మొత్తం అన్నీ కూడా ఇలాగే 12 రావాలి. చూడండి, 12 అయిపోయాయి కదా. ఇప్పుడు 3 చైన్ వేయాలి. 3 చైన్ వేసాం కదా ఫస్ట్లో, అక్కడ పైన ఉన్న దగ్గర మనం జాయిన్ చేయాలి. ఇలాగా చూడండి, స్లిప్ స్టిచ్తో జాయిన్ చేయాలి. ఇప్పుడు మనము చూడండి మామూలు ఒక చైన్ వేసుకొని దీన్ని మనం కట్ చేసేద్దాం.
ఇప్పుడు నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకుంటాము. చూడండి రౌండ్గా బాగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకొని ఫస్ట్ నాట్ వేసుకొని చూడండి ఇక్కడ లూప్ ఉంది కదా, ఈ లూప్ ఇవి పెద్ద లూప్సే కన్సిడర్ చేయాలండి ఇందులో. చూడండి లూప్స్లో రెండిట్లో నుంచి తీస్తున్నాను. ఇప్పుడు అక్కడ నాట్ పడినట్టు ఇలాగ వేయచ్చు, లేదంటే ఇలా కూడా వేయచ్చండి. చూడండి చూపిస్తాను. ఇది డైరెక్ట్గా అటాచ్ చేయొచ్చు, ఇలాగైనా అటాచ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ నాట్ వేసుకుని అటాచ్ చేయొచ్చు. మన ఇష్టమేనండి, ఏ లూప్లోనైనా అటాచ్ చేయొచ్చు. 3 చైన్ వేయాలి. ఫస్ట్ 3 చైన్ తర్వాత చూడండి 2 డబుల్ స్టిచ్చెస్ సేమ్ లూప్లో వేయాలి. అదే లూప్లో మళ్ళీ 2 డబుల్ స్టిచ్చెస్. 1 చూడండి డబుల్ స్టిచ్ అనేది 2 టైమ్స్ తీయాలి. ఇలాగా చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 డబుల్ స్టిచ్చెస్ ఇన్ నెక్స్ట్ లూప్. చూడండి చూడండి 3 టైమ్స్. చూడండి 3 టైమ్స్ వేసిన తర్వాత చైన్ వేసుకోవాలి, సింగిల్ చైన్. తర్వాత నెక్స్ట్ లూప్లో త్రిబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇది కార్నర్ లాగా వస్తుంది అన్నమాట. మనం స్క్వేర్ కదా చేస్తున్నాము, స్క్వేర్లో కార్నర్ వస్తుంది. 3 త్రిబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి 2 టైమ్స్ తిప్పిన తర్వాత ఇలా 3 టైమ్స్ తీయాలి. 2 3 టైమ్స్ చూసారా. ఇలాగే 3 త్రిబుల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. తర్వాత 3 చైన్ 1 2 3 మళ్ళీ త్రిబుల్ స్టిచెస్ అదే లూప్లో వేయాలి. 3 సేమ్ అదే లూప్లో చూడండి త్రిబుల్ స్టిచెస్ వేస్తున్నాను 3 టైమ్స్. ఇలా 2 టైమ్స్ చెప్పాలండి త్రిబుల్ స్టిచ్కి. మనం వైట్ కలర్ ఊల్తో కూడా ముందు వేసాం కదా, అది పూర్తిగా ఇలా 3 టైమ్స్ తీయలేదు. చూడండి అది 2 టైమ్సే తీసాము. ఇలాగ అయిపోయిన తర్వాత ఒక చైన్ వేసుకొని కార్నర్స్లో మాత్రమే 3 చైన్స్ వస్తాయండి. మిగతా అన్నిటి దగ్గర సింగిల్ చైన్ వేయాలి మధ్యలోని. చూడండి ఇలాగా 3 టైమ్స్ డబుల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. 2 లూప్స్లో కూడా ఇలానే వేయాలి. చూడండి అయిపోయింది కదా కార్నర్ ఇది. ఇప్పుడు చైన్ వేసుకొని కార్నర్లో సేమ్ అక్కడ ఎలా వేసామో ఇక్కడ కూడా అలానే వేయాలి. 3 త్రిబుల్ స్టిచెస్ 3 చైన్. చూడండి 3 టైమ్స్ తిప్పాలి. 2 టైమ్స్ అయింది కదా, థర్డ్ టైము. ఇప్పుడు 3 చైన్ వేయాలి. 1 2 3 చైన్ వేసిన తర్వాత సేమ్ అదే లూప్లో మళ్ళీ త్రిబుల్ స్టిచ్ వేయాలి. చూడండి ఎప్పుడైనా కార్నర్ ఇలా స్క్వేర్ కానీ ఏదైనా చేయాలనుకుంటే కార్నర్లో ఇలానే వేయాలండి. మీరు డబల్ స్టిచెస్లో కూడా వేయచ్చు. 3 చైన్ మాత్రం కంపల్సరీ. చూడండి ఇదంతా కూడా అలానే వేయాలి. కార్నర్లో చూడండి కార్నర్స్ డబుల్ స్టిచెస్, మధ్యలో 2 డబుల్ స్టిచెస్ వచ్చాయి, కార్నర్స్లో త్రిబుల్ స్టిచెస్. చూడండి ఫస్ట్ 3 చైన్ వేసాం కదా, అక్కడ మనం జాయిన్ చేస్తున్నాము స్లిప్ స్టిచ్ తోటి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 4 చైన్ వేయాలి. 1 2 3 అయింది కదా, 4 చైన్. ఇప్పుడు నెక్స్ట్ లూప్లోని ఇవి లూప్స్ అండి. ఇప్పుడు ఆ లూప్స్లోని 3 టైమ్స్ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. మొత్తం ఇదంతా కూడా డబుల్ త్రిబుల్ స్టిచ్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈజీ అండి, డబుల్ స్టిచ్ వచ్చేస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. 3 టైమ్స్ వేయాలి. ఇప్పుడు చైన్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ లూప్లోని మళ్ళీ 3 డబుల్ స్టిచెస్. 1 2 3 డబుల్ స్టిచ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ చైన్ నెక్స్ట్ లూప్లో చైన్ వేసిన తర్వాత నెక్స్ట్ లూప్లో ఇక్కడ మనం 3 డబుల్ స్టిచెస్ 3 చైన్ 3 డబుల్ స్టిచెస్ అనే వేయాలి. కార్నర్లో ఎప్పుడు కూడా ఇలానే వేయాలండి. 3 డబుల్ స్టిచ్, చూడండి 3 చైన్ 1 2
ఇక నేను ఒక చైన్ వీడియో క్లిప్ మిస్ అయిందండి. 3 చైన్ వేయాలి. ఇప్పుడు 3 డబుల్ స్టిచెస్ సేమ్ అదే లూప్లో వేయాలి. కార్నర్లో ఎప్పుడు కూడా అలానే వేయాలి. 3 డబుల్ స్టిచ్, 3 చైన్, 3 డబుల్ స్టిచ్. ఇప్పుడు మళ్ళీ చైను ఈ 3 లూప్స్ కూడా 3 డబుల్ స్టిచెస్ అనే వేయాలి. సేమ్ ఇదంతా అదే ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. చూడండి కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లోని కార్నర్స్లో అయిపోయింది కదా. కార్నర్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ 1 చైన్ వేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ 4 చైన్ వేసాం కదా, అక్కడ కూడా 3 ఉండాలి. కాబట్టి ఆ లూప్లోని ఇక్కడ 2 డబల్ స్టిచ్ అనేది వేయాలి. ఎందుకు ముందు వేస్తే కొంచెం బాగా దీని మీద కాబట్టి కనిపించట్లేదండి. అదే దాని మీద క్లియర్గా కనిపిస్తుంది ఆ ఫాల్ట్ అనేది. ఇలాగ అనుకోండి, మనకు తెలియదు ఎక్కడ స్టార్ట్ చేసాము ఎక్కడ ఎండ్ అయింది అనేది, ఆ రౌండ్ అనేది, ఆ రో అనేది. అందుకనే ఇలానే చేయండి. ఎప్పుడు కూడా మీకు ఎక్కడ స్టార్ట్ చేసామనేది తెలియదు అన్నమాట. చాలా బాగా వస్తుందండి. చూడండి ఇలాగ మనం ఎన్ని రోస్ అయినా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా కనిపించకుండా దాగా లోపల పెట్టేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. బాయ్ బాయ్.